దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? మీ అందరు పొద్దున లేచి ప్రార్థనలో ఉండాలని, ఆరాధన చేయాలని, దేవునితో నడవాలని దేవుడు ప్రతి దినము ఈ దినం వాగ్దానం రోజు మీకు ఉదయం సాయంత్రం లైవ్ ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలకి మీ సమయం ప్రకారం ఇస్తున్నాడు. దేవుణ్ణి అంగీకరించండి, క్రీస్తుకు దగ్గర అవ్వండి, ప్రేమతో ప్రభువుని ప్రేమించండి, మనసు పెట్టి దేవుణ్ణి ఆరాధించండి, హృదయపూర్వకంగా స్తుతించండి. ఈరోజు ఎలా ఉన్నారు? ఏదైనా దిగులుతో బాధతో ఉన్నారా? ఏంటి నా లైఫ్, నా జీవితం, నా కుటుంబం అనే నిరాశలు ఉన్నారా? పిల్లల ఫీజులు ఎట్లా, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక సమస్యలు అనే కృంగుదల్లో ఉన్నారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒక వాగ్దానం నేను చదవనా? దేవునికి మంచి శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం నేను చదువుతున్నాను. 3వ కీర్తన అద్భుతమైన మాట 4వ వచనం. నీ ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. మనం అంటే ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తాడట. వింటున్నావా? అయ్యా నువ్వు మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు అంటే రిప్లై. నీకెవ్వరు రిప్లై అయిపోయినా అది కూడా నెగిటివ్ రిప్లై కాదు, పాజిటివ్ రిప్లై ఇస్తాడు ఆయన. జవాబు ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు ఎలుగెత్తి, నువ్వు అరిసి, కన్నీరు కార్చి, ప్రార్థన చేసి, సమస్య చెప్పి, ఒకవేళ నీకు ఓపిక లేకపోయినా మనసులో ఏడుస్తావు చూసావు, దానికి కూడా. అందుకే దేవుడు ఎప్పుడు కూడా నీ మనస్సుని ఎరిగినవాడు ఆయన. నీ మనసులో ఉన్న భారముని అంటే మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర చెప్పినప్పుడు దానికి ఫలం ఉంటుంది. ఆయనతో చెప్పిన దానికి ఆయన తప్పక జవాబిస్తాడు. వింటున్నారా? దేవుడు మాట్లాడే దేవుడు. నీ మొరకి, నువ్వు పెట్టిన మొరకి నేను జవాబిచ్చేదను. దేవుడు వాగ్దానం మీద నువ్వు పెట్టిన మొరకి నీకు జవాబిచ్చేదను. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, దేవునికి మొర్ర పెట్టండి, ప్రతిదీ అడగండి, ఎలుగెత్తండి. దేవుడు చెయ్యగలడు, చేస్తాడు. చేయగలిగిన సమర్థత కలిగిన వాడు ఆయన. శక్తిమంతుడు, బలవంతుడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేసి నేను తన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధిలో, బాధలో, చింతలో, నిందల్లో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో మొరపెడుతున్న ప్రతి మొరకి నువ్వు జవాబిచ్చి విడిపించి అద్భుతం చేయి. దుష్టుని ఆలోచన, మనుషులు దురాలోచన, శత్రు ప్రభావాల నుంచి నీ బిడ్డలను విడిపించి ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ద్వారములు తెరిచి వర్ధిల్లజేయండి. ఎవరికే సమస్య ఉన్నా విడిపించండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న వారు ఆశీర్వదించి వర్ధిల్లజేయండి. ఈరోజు ప్రతి సమస్యకి పరిష్కారం, ప్రతి కుటుంబానికి విడుదలనిచ్చి గొప్ప కార్యం చేయమని ఈ వాగ్దానం నా పట్ల, మా పట్ల, అందరి పట్ల ఎలుగెత్తి మొరపెడుతున్నామయ్యా. నీకు మా భారంలోని నీ దగ్గర పంచుకున్నాం, మా వేదనంతా నీకు అప్పచెప్తున్నాం. ఎవరి గుండెల్లో ఏ భారం, ఏ వేదన ఉందో అందరిది, మా కల్వరి మినిస్ట్రీది అన్నిటినీ మీకు అప్పచెప్తున్నాం. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నూతన కృపతో, దీవెలతో నింపి మీరు వర్ధిల్ల చేయమని. ఇదిగో ప్రభా, మ్యారేజ్ డే, బర్త్డేతో పాటు బ్యాప్టిజం డే జరుపుకుంటున్న వారు తండ్రి, వారి ఇళ్లల్లో కృతజ్ఞత కూడికలు, ఆత్మ సంబంధమే అన్నిటినీ వర్ధిల్లజేయండి. ఎవరెవరైతే ప్రభా తండ్రి ఒక జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ కొరకు నేను మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఇంటిలో అట్టివారు లేవాలని ప్రార్థన చేస్తాం. ప్రతి సంఘంలో లేపి గొప్ప కార్యాలు చేయండి. ఆయా దేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి శుక్ర, శని, ఆదివారాలు మీటింగ్స్ అండి. మీరందరు కుటుంబాలుగా పాలు పొందండి. అద్భుతంగా ఈరోజు ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, సండే 3 రోజులు కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర చక్కటి 3 దినాల సభలు. రండి, ఇక్కడే ఉండొచ్చు. మంచి అకామిడేషన్, ప్రార్థన, ఉచితంగా భోజనం ఉంటుంది. రెండవదిగా బైబిల్ కాలేజ్ చేయాలనుకుంటే తెలుగు మీడియం 1 year బెల్లంపల్లిలో అద్భుతమైనటువంటి మంచి తర్ఫీదు మీకు ఉంటుంది. చక్కటి క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ జీవితంతో పాటు మిమ్మల్ని సిద్ధపరుస్తాం. 1 year రండి, వితౌట్ ఫీజు మీరు చదువుకోవచ్చు. ఎవరైనా పేదవారు ఉంటే ఫ్రీగా మీకు అన్నీ కూడా ఇచ్చి చదివిస్తారు. 1 year మంచి జీవితం ఉంటుంది. దీంతోపాటు ఎవరికైనా ఇంగ్లీష్ మీడియం అయితే కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ రామోజీ ఫిలిం 1 year ఇంగ్లీష్ మీడియం రండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.